పాస్ అయిందండి. ఇది సెకండ్ వీడియో, ఇది కూడా కంటిన్యూ పెడతాను. ఇప్పుడు ఇందులో కారం వేసేయాలండి. మనకు కావాల్సినంత కారం వేసేసుకోవాలి. ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ చాలా రుచి కూడా ఉంటుంది. వంకాయ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. నేనైతే కొంచెం మసాలా చేసుకున్నాను. ఇందులో ధనియాల పౌడర్, ధనియాలు అండ్ కొబ్బరి పొడి అండి, మిక్సీ పట్టి దీంట్లో వేస్తున్నాను. మీరు కూడా ధనియాలు కొబ్బరి వేసేయండి, టేస్ట్ బాగా వస్తుంది, ఇంకా బాగా వస్తుంది టేస్ట్. గుమగుమలాడే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కర్రీ చేస్తాను, చూడ మర్చిపోకండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడము. థ్యాంక్ యూ.